అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 5వ తిరువాయ్మొഴി ఎంగనేయో అన్నై మేల్గాల్ ఎన్నై మునివరునేర్ అనేటువంటి తిరువాయ్మొഴి. తల్లులారా, ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు? ఆయన విషయంలో నాకు ఈ ప్రావణ్యం కలగటం దోషమని ఎందుకు అంటున్నారు? మీరే కదా నాకు ఈ ప్రావణ్యాన్ని కలుగు చేసినటువంటి వారు. మీరు కనుక నిందిస్తే నన్నా నిందించాలి. నాకు ఈ ప్రావణ్యం కలగటానికి కారణమైనటువంటిది ఆయన యొక్క సౌందర్యం కదా. ఆ సౌందర్యాన్ని దూషించండి, నిందించండి. నన్నెందుకు నిందిస్తున్నారు అని ఇలా తల్లితోటి ఇదిగో నాయకి మాట్లాడేటువంటి మాటలు. అందులో 10వ పాసురం, 10ஆம் பாட்டு, 182వ పేజీ. நம்பியுடைய திருமேனி என் நெஞ்சிலே பிரகாசிக்கிறபடியே ஒருவர்க்கும் கோச்சரம் அன்று என்கிறாள். నంబివడయ తిరుమేని, ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారి యొక్క తిరుమేని ఎన్ నెంజిలే ప్రకాశిక్కరపడి, నా మనసులో ప్రకాశించేటువంటి ప్రకారం ఒరువర్కు గోచరం అందు, ఎవ్వడికి తెలియదండి. ఆయన హృదయంలో ఎలా ప్రకాశిస్తున్నాడో తెలుసా? అది మీకు ఎలా తెలుస్తుంది? కనుక ఎవ్వళ్ళకి గోచరం కానటువంటి విషయము అంటున్నారు ఈ పాసనంలో. కజియమిక్కదోరు కాదలల్ ఇవల్ ఎన్ను అన్నై కాణకొడాల్ முதுவில் கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் குழுமித்தேவர் குழாங்கள் கை தொழச் சோதி வெள்ளத்தினுள்ளே உழுவதோர் உரு என் நெஞ்சுள் எழுமார்க்கும் அறிவரிதே. கஜிய மிக்கதோர் இவள் கஜிய మిక్కదు ఓరు కాదలల్ ఎన్ను. ఇవల్ ఈమె, కజియ మిక్కదు అద్వితీయమైనటువంటి, మిక్కదు మిక్కిలి, ఓరు అతిశయించి ఉన్నటువంటి, కాదలల్ ఆశ కలిగినటువంటి ఆమె. అంటే ఎంత ప్రీతి ఎవ్వరికి ఉన్నట్లు మనకు కనపడదండి. అందుకనే అద్వితీయమైనటువంటి మిక్కిలి ఆశ కలిగినటువంటి ఆమె ఈవిడ అని ఎన్ను అన్నయ్య కాణకొడాల్ అని తల్లి చూడనివ్వదు. ఒజువిల్ కీర్తి తిరుక్కురుంగుడి నంబి అయినాన్ కండపిన్. ఒజువు ఇల్ అంటే ఒజువు కాదు, అది అజువు ఇల్, నాశము లేని కీర్తి కలిగినటువంటి తిరుక్కురుంగుడి నంబిని నేను సేవించిన తరువాత తేవర్ కుజాంగల్ కుజుమి, తేవర కుజాంగల్ నిత్యసురుల యొక్క సమూహములు, కుజుమి గుంపుగా చేరి, కైతొజ ఆశ్రయించేటట్లుగా, జ్యోతి వెళ్లత్తినుళ్ళే కాంతి ప్రవాహం యొక్క మధ్యమందు, యజువదు ఉజ్వలమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఓర్ ఉరు ఎన్నెంజుల్, ఓర్ విలక్షణమైనటువంటి ఉరు తిరుమేని, ఎన్నెంజుల్ నా మనస్సునందు, యజుం ప్రకాశించుతూ ఉన్నది, ఆర్కుం అరిదు భక్తి లేని వాళ్ళెవ్వరికీ తెలుసుకోవటానికి అశక్యము. అంటే నా ప్రయత్నంతో నేను పొందుతాను అని భావించే వాళ్ళకి ఇది దుర్లభం. ఆయనకు నిర్హేతుక కటాక్షంతో నేను సేవించగలను అనుకున్న వాళ్ళకి సులభుడు. అది అక్కడ చెప్తున్నారు తాత్పర్యం. ఈమె నంబి మీద మిక్కిలి ఆశ కలిగినటువంటి ఆవిడ, ఈమెని వీధిలోకి పంపకూడదని నన్ను లోపలనే ఉంచి ఉన్నారు వీళ్ళంతా కూడా. తల్లి ఏం చేస్తోంది? ఈవిడికి తిరుక్కురుంగుడి నంబి విషయంలో చాలా ప్రీతి, కాబట్టి ఈవిని బయటికి పంపకూడదు. ఈవిడ తన స్వరూపానికి విరుద్ధమైన కార్యాన్ని చేయాలనుకుంటుంది. ఈ విషయం కనుక నలుగురికి తెలిస్తే అది మనకి పెద్ద నిందవుతుంది, మన వంశానికి అని వీధిలోకి పంపకూడదని నన్ను లోపలనే ఉంచారు వాళ్ళు. కానీ నిత్యసూరులంతా గుంపులుగా చేరి స్తోత్రం చేస్తున్నటువంటి ఆ నంబి యొక్క కాంతి అనే ప్రవాహము ఒక మూర్తిగా ఆవిర్భవించి లేచిన సౌందర్యంలాగా మిక్కిలి ఉజ్వలమైనటువంటి తిరుమేని, అంటే ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి ఆ స్వామి యొక్క తిరుమేని ఎలా ఉంది? కాంతి అనేటువంటి ప్రవాహంలోంచి ఏది ఒక ఆకృతి, కాంతి అనే ప్రవాహంలో సౌందర్యం అనే ఒక ఆకృతి పైకి లేచి అది ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఉన్నదట ఆ స్వామి తిరుమేని. ఆ తిరుమేని
నా మనస్సులోనే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది. అది భక్తి లేని మీకు కనపడదు, అది నాకు కనపడుతోంది, మరి మాకు కనపడట్లేదేమి అంటారా? భక్తి లేని మీకు ఎలా కనపడుతుంది? అది కనపడదు అంటూ అన్నది ఆళ్వార్ నాయిక. ஆறாயிரப்படி கழியா லோகத்தில் தங்களுக்கு அபிமதரை பிரிந்தா நாச்சல்ல நாச்சல்ல ஸ்நேகம் குறைய கடவதாயிருக்கா இவளுக்கு புத்தியா நின்னது என்னும் தாயாரானவள் నంబియై అనుసంధిక్కబొట్టుగిరిలల్. లోకంలో ఎలా ఉంటుంది? తమకిష్టమైనటువంటి విషయం, ఆ విషయాన్ని ఎడబాచారనుకోండి, ఎడబాస్తే కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ విషయం ఇవాళ చాలా దుఃఖం ఉంటుంది, రేపు కొంచెం తగ్గుతుంది, 10 రోజులు ఆగితే ఇంకొంచెం తగ్గుతుంది, నెల రోజులు ఆగితే ఆ దుఃఖాన్ని మనం మర్చిపోతాం, వాళ్ళని మర్చిపోతాం, ఆ దుఃఖాన్ని మర్చిపోతాం. వాళ్ళనంటే ఎవరినైతే ఎడబాస్తామో వాళ్ళని. ఎందుకు ఎక్కడో దాకా ఎందుకు? ఉదాహరణ అనుకుందాం, అమెరికా వెళ్ళాం, అయ్యో పిల్లల్ని వదిలి రావాలి అంటే మనకి బెంగ, 6 నెలలు ఉన్న తర్వాత. వాళ్ళు మనల్ని విడిచిపెట్టాలంటే వాళ్ళకి బెంగ. ఇంటికి వచ్చేస్తాం, ఫస్ట్ ఒక వారం 10 రోజులు బెంగ ఉంటుంది, మనము మర్చిపోతాం. వాళ్ళకు కూడా అంతే కదా, ఒక వారం 10 రోజులు ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఇది లోకము యొక్క రీతి, అది కదా లోకపు రీతి. నాట్చెల్ల నాట్చెల్ల స్నేహం కురయ్యక్కడవదా ఇరుక్క. రోజులు గడవగా గడవగా ఆ స్నేహం కొరత పడుతూ ఉండగా ఇవళకు వద్దియా నిన్నదు ఎన్ను. ఇవిడికేమిటి? ఆ తిరుక్కురుంగుడి నంబిగారి విషయంలో ప్రేమ పని పెరిగిపోతోంది అని నంబియే అనుసంధిక్కబొట్టుగిరల. ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారిని భావించడానికి ఈవిడ అంగీకరించలేదు తల్లిగారు. పూర్ణయ్యాన కీర్తి ఇవిడయ్య తిరుక్కురుంగుడి నంబి అయినాన్ కండపిన్. పూర్ణయ్యాన కీర్తి, ఎలాంటి కీర్తి? పరిపూర్ణమైనటువంటి కీర్తి కలిగినటువంటి స్వామి. ఆ స్వామిని నేను సేవించిన తర్వాత అయ్యర్వరం అమరர்களுடைய సమూహంగల్ తిరండు అనుభవిక్క. ఆ స్వామి ఎలా ఉంటాడు? శ్రీవైకుంఠంలో వేయించేసి ఉండే స్వామి. ఆ స్వామిని ఎవరెవరు సేవిస్తారండి ఆ శ్రీవైకుంఠంలో? అంటే అయ్యర్వరం అమరர்கள், అంటే అజ్ఞానం ఏమాత్రము లేని స్వామి, అంటే సంసార సంబంధం ఎప్పుడు అంటనటువంటి నిత్యసురులు. వాళ్ళంతా అనుభవిస్తూ ఉంటే ఎలా గుంపులు గుంపులుగా గోష్ఠులు గోష్ఠుగా అనుభవించగా, అలాంటి అజగు వెళ్ళెత్తినడువే ఉజ్వలమాయ తోత్తుగిరా. అజగు వెళ్ళం, సౌందర్య ప్రవాహం, అందులో బాగా ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నటువంటి విలక్షణమైన నంబియుடைய తిరుమేని, విలక్షణమైన తిరుక్కురుంగుడి నంబిగారి యొక్క తిరుమేని ఎన్నెంజిలే ప్రకాశిక్కిరపడి గురువర్ కుంగోచరం అందు. ఆ మనసులో, నా మనసులో ఆయన ప్రకాశిస్తూ ఉన్న ప్రకారం ఎవ్వరికీ గోచరం కాదు అంటున్నారు ఆళ్వార్ నాయకి. పన్నీరాయరపడి అనంతరం నిత్య సూర్య భోగ్యమాయ్ అతి ఉజ్వలమాన ప్రాప్య విగ్రహమానదు అనన్య గోచరమాంబడి ఎన్నగవాయిలే ప్రకాశియా నిన్నదు ఎంగిరాల్. నిత్య సూర్యుల చేత అనుభవించబడేటువంటిది, మిక్కిలి ప్రకాశిస్తూ ఉండేటువంటిది, మనకి ప్రాప్యం పొందదగినటువంటిది అయిన దివ్యమంగళ విగ్రహము ఇంకొకళ్ళకి కనపడని రీతిగా, గోచరం కాని రీతిగా నా యొక్క మనసులో ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నారు ఆళ్వార్లు. ఇవల్ కజియ మిక్కదోరు కాగలల్ అన్నారు కదా. ఇవల్ ఈమె కై కజియ వింజిన కాదలయ్యుడయవల్ యువడయవల్. ఏంటి? కైకజ చేతికి తనకి మించినటువంటి ప్రేమ కలిగినటువంటి ఆమె. కానీ ఆనాల్ అయ్యారు అంటే కైకజియ వింజిన మనల్ని దాటిపోయి ఆయన విషయంలో మిక్కిలి ప్రేమ కలిగినదిగా ఉన్నది అమ్మాయి అని అన్నయ్యానవల్ నంబియై కాణ ఎడంతరుగిరల్. తల్లు ఏం చేస్తున్నారట? ఆ నంబిగారిని దర్శించడానికి అవకాశమే ఇవ్వటం లేదట. ఎందుకు? ఈవిడ ఆయన విషయంలో ప్రీతి మరీ పెరిగిపోయింది ఈవిడికి. కాబట్టి ఈవిడిని ఇలా విడిచిపెడితే అది మన కులానికి అప్రతిష్ట అని తల్లి ఆవిడికి ఆ నంబిగారిని సేవించే భాగ్యాన్ని ఇవ్వటం లేదు. అయితే ఆశ్రితరై అనన్యార్హరాక్కుం అవికలమాన కీర్తేయుడై తిరుక్కురుంగుడి నంబియై అభినివేశ అతిశయత్తయుడయ్యనాన్. ఆశ్రితులని అనన్యార్హులుగా చేసుకునేటువంటి విచ్ఛేదము లేని కీర్తి కలిగినటువంటి తిరుక్కురుంగుడి నంబిని
అభినివేశం, గొప్ప అభినివేశం కలిగినటువంటి నాన్ గంటపిన్ సేవించిన తర్వాత సూర్య సంగంగలానవై పరస్పరం సంగీభవిత్తు శేషవృత్తి పన్ని అనుభవిక్కుంబడి ఆ నిత్యసూరుల గోష్ఠులన్నీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు అంతా కలిసిపోయి ఆ శేష కైంకర్యం చేసి అనుభవించేటట్లుగా తేజోరాశి మధ్యత్తిలే ఉచ్ఛ్రితమా ఇత్తోత్తుగిరా ఆ తేజస్సు రాశి యొక్క మధ్యలో ఉచ్ఛ్రితమై పైకి వెలువరించినట్లుగా కనపడుతూ ఉన్నటువంటి అద్వితీయమాన ప్రాప్య విగ్రహమానదు, సాటి లేని పొందదగినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం అనేటువంటిది అప్పటి ఏ ఎన్నెంజొక్కుళ్ళే తోన్నా నిన్నదు అదే రీతిగా నా మనస్సు లోపల దర్శనమిస్తూ ఉన్నది. ఇది ఎత్తనయ్యేను అరివడయ్యార్కుం స్వయత్నత్తాల్ అరిదు. ఎంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకైనా వారి యొక్క స్వప్రయత్నంతో తెలుసుకోవటం అరిదు, దుర్లభము అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. 7 వ్యాఖ్యానం. కజియమిక్కదోరు కాదలల్ ఇవళ్, కజియమిక్కదు ఓరు కాదలల్ ఇవళ్. ఎలా అద్వితీయమైనటువంటి కజియ అంటే తొలగించటానికి వీలు కానటువంటి అద్వితీయమైనటువంటి ప్రీతి కలిగినటువంటి ఆవిడ ఈవిడ. ఇతర విసజాతీయమాన కాదల్, ఇంకెక్కడా కనపడదండి ఇలాంటి ప్రేమ. ఆళ్వార్ నాయకికి ఈ తిరుక్కురుంగుడి నంబిగారి విషయంలో ఉన్నటువంటి ప్రేమ సజాతీయమైతే అందరిలో కనపడేటువంటిది, ఇది విసజాతీయం, ఎక్కడో ఏ ఒక్కళ్ళకో దుర్లభంగా ఉండేటువంటిది. అలాంటి ప్రేమ అన్నికే అలా అయినా చెప్పుకోవచ్చు. నాల్కజియక్కజియా పెరుగి ఉరుగిరక్కాదల్ ఎన్నుదల్. చెప్పుకున్నాం కదా, లోకంలో ఉన్నటువంటి ప్రేమలైతే కాలం గడవగా గడవగా ఆ ప్రేమ తగ్గిపోతుంది, ఆ ఆర్తి తొలగిపోతుంది. కానీ ఇది అలాంటి ప్రేమ కాదట, రోజులు గడవగా గడవగా ఇంకా పెరిగిపోతూ ఉన్నటువంటి ప్రేమట. అదిగో నాలాం ముందిన లోకத்தை కడంద మిగుదియాన కాదల్, లోకంలో ఉన్న వాళ్ళకంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రేమ అని చెప్పుకోవచ్చు అంటూ శోకస్యకిల కాలే. ఏమండి అలాగా లోకంలో ఉన్న వాళ్ళ ప్రేమ అయితే రోజులు గడవగా గడవగా తగ్గిపోతుంది అంటున్నారు కదా, ఆడవాళ్ళ యొక్క ప్రేమ అయితే రోజులు గడవగా గడవగా పెరుగుతూ ఉందన్నారు కదా. అలా రోజులు గడవగా గడవగా ఎవరికైనా అలా ప్రేమ పెరిగిన వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళని మనకి ఎవరైనా ప్రమాణంగా కనబడుతున్నారా? అలాంటి వాళ్ళు అదిగో అంటే రామచంద్రుణ్ణి ప్రమాణంగా చూపిస్తున్నారు. శోకచ్చకిల కాలేనా గచ్చతాహి అపగచ్చతి మమచ అపశ్యత కాంతాం అహని వర్ధతే. ఎడే సీతాపిరాటిని ఎడబాసిన తర్వాత రామచంద్రుడి యొక్క దుఃఖం రోజు రోజుకి తగ్గాలి కదా, కానీ ఎలా ఉన్నదట, రోజు రోజుకి ఇంకా పెరిగిపోతోందట సీతాపిరాటి విషయంలో రామచంద్రుడికి ప్రేమ. అంతేకాదు ఆవిడ్ని ఎడబాటు కావటం వల్ల కలిగినటువంటి దుఃఖం కూడా అని. నాటార్ అభిమత విషయத்தை பிரிந்தனால் உருப்படியாய் பின்பு ஒருபடியாய் పెన్నై తానే మరందు పోగా నెప్పరుగల్. నాటార్ లోకలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది, అభిమత విషయத்தை పిరిందాల్, వాళ్ళు ఎంతో ఇష్టపడేటువంటి విషయం, దాన్ని ఎడబాసారనుకోండి, మొదట ఒక రీతిగా ఉంటారు, ఎడబాసిన రోజు ఒక రీతిగా ఉంటారు, ఆ తర్వాత ఇంకొక రీతిగా ఉంటారు, ఆ తర్వాత దాన్నే మర్చిపోయేటట్టుగా ఉంటారు. ఎనక్కు అంగనన్నికే నాల్ చెల్ల చెల్ల శోకం పెరుగి వారా నిన్నదు. నాకు అలా కావటం లేదండి, రోజులు తరగగా అంటే రోజులు గడవగా ఆ శోకం ఇంకా పెరిగిపోతూ ఉన్నది అని. అన్నయ్య కాణకొడాడు అని తల్లి నన్ను చూడనివ్వటం లేదు, బయటికి రానివ్వటం లేదు. ఇవళ ஒரு விஷயத்திலே காதல் வண்ண கண்டே நாகவல்லேனே என்னு இருக்குமவள் காண வேண்டுகிறள். இவள் ஒரு விஷயத்திலே కాదల పన్న కండే నాగవల్లేనే. ఈవిడ ఒక విషయంలో ఇలా ప్రీతి చూపిస్తుంటే నేను ఇలా చూసేటువంటి స్థితి కలిగిందే నాకు అని. ఆవిడ కాణవేండుగిరడల్, ఆవిడ
ఇవన్నీ చూడనివ్వటం లేదు ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారిని. ஆனால் இப்போது எங்கன் పడుகிறது ఎన్నెన్నిల్. అయితే ఇప్పుడు ఏమిటండి అసలు తల్లిగా ఈవిడికేమో ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. కాలం గడవగా గడవగా తగ్గాలి, కానీ ఆళ్వార్ నాయకికి ప్రేమ పెరిగిపోతూ ఉన్నది. ఆ తల్లి అంచేత ఆ తల్లి ఈవిడిని ఆళ్వార్ నాయకిని తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారిని సేవించనివ్వట్లేదు. అయితే ఇప్పుడు ఇంగన్ పడుగిరదెన్నెన్నిల్. ఇప్పుడు ఏమిటండి అసలు ఆళ్వార్ నాయకి ఏం చేయాలనుకుంటుంది అంటే ధర్మిలోపం ఒరుంబడి ప్రవణయ్యాగ వట్టాడే ఆశ్రయం ఉండాయ్ మేల్ నడక్క వేణుం ఎన్నిరుక్కుమే. ధర్మిలోపం ఒరుంబడి ప్రవణయ్యాగ వట్టాడే. ఆ తల్లి భావన ఏమిటి, ఈ పిల్లే మనకు దక్కకపోతే ఆ ప్రవణయ్యాగ వట్టాడే. ధర్మిలోపం ఒరుంబడి ప్రవణయ్యాగ వట్టాడే, ప్రావణ్యాన్ని కలుగనివ్వకుండా ఆశ్రయం ఉండాలి మేల్ నడక్క వేణుం ఎన్నిరుక్కుమే. అది ధర్మిలోపం ఆనాలు ఇప్పుడు ఇంగన్ పడుగిరది ఎన్నెన్నిల్ అంటే ఈ రీతిగా ఏమిటండి ఆళ్వార్ నాయకి భయపడ ఇది అలా ఈడుపడిపోవటం ఏమిటి, తల్లిగారేమో దాని నుంచి ఇవన్నీ అలాగా ఎడబాసేలాగా ఆ విషయంలో ఆసక్తి కనపడనివ్వనట్లుగా చేయటం ఏమిటండి అంటే ఇలా ఈమె ఎందుకు తల్లి అలా నియంత్రిస్తోంది అంటే ధర్మిలోపం వరుంబడి ప్రవణయ్యాగ వట్టాడే. ఈవిడే మనకు దక్కేలాగా లేదు. ఆయన విషయంలో ఉన్నటువంటి ప్రావణ్యం, ఆ ప్రావణ్యం కనుక ఆయన దక్కకపోతే ఈవిడ మనకు దక్కేలాగా లేదే అని ఆశ్రయం ఉండాయ్ మేల్ నడక్క వేణుం ఎన్నిరుక్కుమే. అసలు అంటూ మా అమ్మాయి మాకు దక్కితే ఆ తర్వాత జరిగేది అప్పుడు చూడొచ్చు అనుకుంటోందట తల్లిగారు. అందుకని కాన్గై ఆగిరదు కాన్గై అన్నారు కదా. అంటే ఏమిటి అనుసంధిక్కై అనుసంధానము చెయ్యటము అని అర్థం చెప్పుకుంటూ ఆ తర్వాత నెంజెన్ను ఉట్కండి అన్నక్కడ వదిలే. నెంజు అంటే ఏమిటి ఆంతర దృష్టి అంటారు. నెంజయ్యం కూడా వాయ్ కట్టా నిన్నాళ్ళు. అలాంటి మనస్సును కూడా నియంత్రించాలనుకుంటోందట ఎవరు, తల్లిగారు. ఏమిటి ఈవిడ బయటికి దర్శనం ఆయనకి కనపడలేకపోయినా ఉள்వెరుపు లేకపోయినా మానసికమైన ఆంతరమైనటువంటి ఉట్కన్ మనస్సుతోటి దర్శిస్తోంది కదా ఆళ్వార్ నాయకి. కానీ తల్లిగారు ఏమనుకుంటున్నారట, ఆ నెంజయ్యం కూడా వాయి కట్టానన్నాడు, ఆ మనస్సును కూడా నియంత్రించాలని చూస్తూ ఉన్నారట ఆళ్వార్ నాయకి తల్లిగారు. అలా ఓజు విలిత్యాది குறைவத்த கீர்த்தியுடைய நான் அக்கீர்த்திக்கு பிரித்து స్థితి ఇల్లాద పోలే. అవనే యోజియా తనిత్తు స్థితి ఇల్లాద నాను. ఆయన ఎలాంటి వాడు, కొరత లేని కీర్తి కలిగినటువంటి వాడు. నేను ఎలాంటి దాన్ని, ఆ కీర్తికు పిరిత్తు స్థితి ఇల్లాదా పోలే అంటే ఆ సర్వేశ్వరుడి నుండి ఆ కీర్తి ఎలాగా ఎడబాయదో, ఆ కీర్తి ఎప్పుడూ కలిగి ఉండేటువంటి వాడే, ఆ కీర్తి ఆయన ఎప్పుడు ఎడబాయకుండా ఉండేటువంటిదే. అలాగే అవనయ్యో చెత్తనిత్తు స్థితి ఎల్లాదనా. ఆ కీర్తి ఎలాగైతే ఆ కీర్తికు పిరిత్తు స్థితి ఎల్లాగా అప్పలే, ఆ సర్వేశ్వరుని విడిచిపెట్టి స్థితి లేదో అలానే నేను కూడా ఆ సర్వేశ్వరుని విడిచిపెట్టి ఉండలేనటువంటి దానిని. అంటే కీర్తి వేరు, కీర్తి కలిగిన వాడు పరమాత్మ. పరమాత్మ నుండి కీర్తి ఎలా ఎడబాయదో అలాగా ఎడబాస్తే దానికి ఒక స్థితి ఏమి లేదు. ఆయన కీర్తి కనుక ఆయనతోటే చేరి ఉంటుంది. అలానే అవనయోగి ఆయన లేకుండా నేను విడిగా ఉండేటువంటి స్థితి లేనటువంటి నేను కండపిన్. అలాంటి నేను ఆయన్ని సేవించిన తర్వాత ఎవరికి ఇప్పుడు కాచ్యావృతానెన్నెన్నిల్. అండ్ ఇప్పుడు ఈవిడికి కాచ్యావృత ఏం సేవించాలనుకుంటున్నారు అంటే కాచ్యావదు ఎవరికి ఇప్పుడు కాచ్యావదు ఏదెన్నిల్ అంటే ఏం చెప్తున్నారు, అనుభవ అడియల్ పోయి నిన్న జ్ఞానం తొడంగి మునియే నాన్ముగన్ అళவும் చెల్ల ఏకవాక్యమిదే. అదిగో పోయి నిన్న జ్ఞానం దగ్గర నుంచి ఆరంభించి మునియే నాన్ముగన్ అని చివర ప్రబంధం చివరి తిరుగాయమజి వరకు పోయి నిన్న జ్ఞానం అనేటువంటిది
ఆళ్వాళ్ళు మనకి 4 ప్రబంధాలు అందిస్తే మొదటి ప్రబంధం తిరువిరుత్తం. ఆ తిరువిరుత్తంలో మొదటి పాసురం పోయి నిన్న జ్ఞానం పొల్లాజుక్కుం అనేటువంటిది. ఆఖరి ప్రబంధం తిరువాయమొഴി 4వది. అందులో చివరి తిరువాయమొഴి మునియే నాన్ముఖనే వరకు కూడా అడవం చెల్ల ఏకవాక్యమిరే. ఎప్పుడు ఒకే రీతి స్థితి ఆడవాళ్ళకి. ఎప్పుడు ఈ పోయి నిన్న జ్ఞానం దగ్గర నుండి చివరి తిరువాయమొഴి మునియే నాన్ముఖనే వరకు కూడా అది నడువుళ్ళ అడిల్ కాచియావదు తాన్ ఏదెన్నిల్ అంటూ దర్శించడం అంటే ఏమిటండి అంటే అడిల్ ఆరంభం పోయి నిన్న జ్ఞానం దగ్గర మునియే నాన్ముగన్ వరకు ఏకవాక్యం అంటూ నడువుళ్ళవై అనుభవ ప్రకారంగళాల్ పిరక్కిల విశేషంగళిదే. ఈ మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా వారికి కలిగినటువంటి అనుభవాల వల్ల కలిగినటువంటి విశేషాలు ఈ మధ్యలో వచ్చేటువంటివన్నీ అని. కుజుమి ఇత్యాది నిత్య సిరుగరుடைய తిరళానవై కిన్నగత్తిల్ జిజువారై పోలే కై కోత్తుకొండు ఇజయుంబడి சோதி வெள்ளத்தினுள்ளே ஒழுவது ஓருவுரு குஜுமி இத்தியாதி. కుజుమిత్తేవర్ కుజాంగల్ కైతొజ సోది వెள்ளత్తినుళ్ళే అంటే కుజుమిత్తేవర్ కుజాంగల్ అంటే ఆ నిత్యసూరుల యొక్క సమూహాలు ఎలా ఉన్నాయి? చేరి కైతొజ ఆశ్రయించేలాగా జ్యోతి వెள்ளత్తినుళ్ళే ఆ కాంతి ప్రవాహం మధ్యలో అంటే ఎలానట కుజుమి నిత్య సూర్యుകളുടെ తిరులానవై కండగత్తిల్ జిజువారై పోలే కైకోత్తుకొండు ఇజుంబడి ఆ నిత్యసూరుల యొక్క సమూహాలంతా కూడా ప్రవాహంలో వేగవంతమైన ప్రవాహంలో దిగే వాళ్ళ వలె కైకోత్తుకొండు ఇజుంబడి ఒకళ్ళ చేతిని ఒకళ్ళు సహాయంగా తీసుకొని ఈ అనుభవంలో ప్రవేశించేటట్లుగా ఉన్నదట. ఆ స్వరూపం ఎలా ఉన్నాడు ఆయన? జ్యోతి వెள்ளత్తినుళ్ళే ఎజువదు ఓరుడు ఆ జ్యోతి ప్రవాహము వలె ఉన్నటువంటి ఒక ఒక అద్వితీయమైన తిరుమేని. ఎలాంటి వాడు స్వామి? తేజసామ్రాసి మూర్జితం తేజస్సు నడువే ఉన్నేయమాయిత్తు ఒడి వీరుప్పదు. ఆ స్వామి ఎలా ఉంటాడు? తేజసాం రాసి మూర్జితం ఒక కాంతిని కుప్పగా పోస్తే ఎలా ఉంటారో అలా ఉంటాడట స్వామి. ఎలా ఆ తేజస్సు మధ్యలో ఈయన ఊహించుకోవలసినట్టుగా ఉన్నదట ఆ దివ్యమంగళ విగ్రహం అనేటువంటిది. నెంజు ఉల్ యజం నా మనస్సులోంచి బయటకు వస్తుంది అది అని. నిత్య సూర్యుల నడువే తోన్ను మాపోలే ఎన్నెంజుక్కుళ్ళే ఆ నిత్య సూర్యుల యొక్క మధ్యలో ప్రకాశించినట్లుగా ఆ స్వామి తేజసాం రాశిమూర్జితం అని చెప్పేటువంటి ఆ స్వామి ఎన్నెంజుక్కుళ్ళే ప్రకాశియా నిన్నదు నా మనస్సులో ప్రకాశిస్తూ ఉన్నది ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం అని. అది నాంగల్ కాన్గిరిలోమి అన్నా అది మనం సేవించలేం కదా అంటే ఆర్కుం అరివరిదే దాన్ని మనం సేవించగలమా అంటే ఆర్కుం అరివరిదే స్వయత్నత్తాల్ కాన్బార్కుం అరియవన్నాదు త్వర ఎల్లాదార్కుం అరియవన్నాదు. అది ఆర్కు మరి అందరికీ దుర్లభం. ఎలాంటి వాళ్ళకి దుర్లభము? అది వాళ్ళ యొక్క స్వప్రయత్నంతో ఆయన్ని సేవించాలని భావిస్తే తెలుసుకోలేరు. అంతేకాదు త్వర ఎల్లాదార్కుం అరియవన్నాదు ఎప్పుడు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఇస్తాడులేండి. ఇప్పుడు నాకెందుకంత త్వర? నాకెంత మహా అయితే 50-60 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా ఎంతకాలము ఉంటాను కదా. ఈ ప్రీతి అభినివేశం ఆళ్వార్లు పాసులు ఈ గొడవంతా నాకేమిటి అనేటువంటి స్థితి లోకంలో కనపడుతుంది. అలా కాదు, ఆయన భక్తులే అయి ఉంటారు, ఆయన ఆశ్రయించిన వాళ్ళే అయి ఉంటారు. కానీ ఇప్పుడే సేవించాలనే ఆర్తి లేదు. ఆర్త ప్రపన్నులు దృప్త ప్రపన్నులు అంటారు కదా, వీళ్ళు దృప్త ప్రపన్నులు. ఆయన వచ్చి దర్శనం ఇచ్చినప్పుడు దర్శిద్దాములే అనుకునేటువంటి వాళ్ళకు కూడా అది చాలా దుర్లభం అండి ఆయన దర్శనం. అదే ఎలాంటి వాళ్ళకి దుర్లభం? స్వయత్నంతో ఆయన్ని దర్శించాలని భావిస్తే అది దుర్లభము. అంతేకాదు
స్వరలేకపోయినట్లయితే అది కూడా దుర్లభమైనటువంటిదే. ఎనక్కు మరుక్క వണ്ണాదాప్పోలే ఆయిత్తు స్వయత్నత్తాల్ అరివార్కుం అరియవണ്ണాదిరుక్కిరపడియం. నాకు పోలేనట్లుగా కదా ఉన్నది. అంటే నేను మర్చిపోవటం ఎంత దుర్లభమో, స్వప్రయత్నంతో ఆయన్ని తెలుసుకొని ఆయన్ని తెలుసుకోవటం కూడా అంత దుర్లభం. నేను ఆయన్ని నేను మర్చిపోను లేను, అది స్వప్రయత్నంతో వాళ్ళు పెరుమాళని పొందను లేరు. ఇది ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే పరమాత్మ ఎలాంటి వాడయ్యా అంటే తమ యొక్క ప్రయత్నంతో ఆయన్ని సేవించాలని భావిస్తే దుర్లభుడుగా ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం కలిగినప్పుడు చక్కగా దర్శనమిచ్చి సులభుడుగా ఉండేటువంటి వాడు పరమాత్మ అంటున్నారు ఈ పాసురంలో. பாசுரம். கதியமிக்கதோரு காதலல் இவள் என்னும் அன்னை காணக்கொடாள். ஒழுவில் கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் குஜுமித்தேவர் குழாங்கள் கை தொழற்றோதி வெள்ளத்தினுள்ளே எழுவதுவோருவா என் நெஞ்சு உள்ளு எஜுமார்க்கும் அறிவரிதே. నిగమస్తిల్. ఇప్పుడు ఈ తిరువాయమజికి లభించేటువంటి ఫలం ఏమిటో చెప్తున్నారు ఇందులో. ఈ తిరువాయమజి అభ్యసిక్క వల్లారు సంసారத்திலே இருந்தே వైష్ణవர்கள் என்கிறாరు. ఈ తిరువాయమజిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఎక్కడో శ్రీవైకుంఠం వెళ్ళిన తర్వాత వైష్ణవులు అవుతారండి, ఆ గోష్ఠిలో చేరతారు అనక్కర్లేదు. ఈ సంసారంలో ఉండే వాళ్ళు వైష్ణవులండి. అసలు వైష్ణవులు అంటే ఏమిటండి? మనం చూసేటువంటి ఈ కులం కాదు వైష్ణవత్వం అంటే. విష్ణు సంబంధం కలిగినటువంటి వాళ్ళందరూ వైష్ణవులు. ఏమండి, విష్ణువు లేకుండా లోకంలో ఎవరైనా ఉంటారా? ఆయన సంబంధం లేకపోతే మనం ఇలా నిలబడగలమా అంటే కాదండి. నేను విష్ణువుతో సంబంధం కలిగిన వాడిని అని తెలుసుకొని ఆ సంబంధాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు వైష్ణవులు, అది లేనటువంటి వాళ్ళు మామూలు వాళ్ళే అంటున్నారు. ఈ సంసారంలోనే ఉంటారు వాళ్ళు వైష్ణవులే అవుతారు. పాసురం. அறிவறிய பிரானை ஆழியங்கையனை ஏ அலத்தின் அரிய நன்மலர் நாடினன் குருகூர் செடகோபன் சொன்னா குறிகொளாயிரத்துள் இவை 10 திருக்குறுங்குடி அதன் மேல் அரிய கத்துவல்லார் வைஷ்ணவர் ஆழ்கடல் ஞாலத்துள்ளே. అరియ పిరానై తెలుసుకొనటానికి అశక్తమైనటువంటి స్వామి, అదుకు సూచకమాన పిరానై ఆజియం కయ్యనై. ఆజి అంటే చక్రాయుధాన్ని తన శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు. ఎలా శ్రీహస్తమందు సుదర్శనమును సుందరమైన శ్రీహస్తమందు కలవాడును అయినా కయ్యనై అలత్తిన్ అరియ నల్ మలర్ నాడి. అలత్తిన్ అరియ, అలత్తిన్ అంటే పుష్పంలో ఇది సుదర్శనాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి సుందర స్వరూపం కలిగిన తిరుక్కురుంగుడి నంబిని ప్రేమచే అరచి ఏంటి ఆజి అం కయ్యనై అలత్తిన్ ప్రేమచే అరిచి పరిమళిస్తూ ఉన్నటువంటి సుందరమైన పుష్పాల వలె వెదకి సుందరమైన కురుకాపురి స్వామి అయిన నమ్మాల వాళ్ళు సాధించినటువంటి 1000 పాసురాల్లో ఈ నంబిగారి యొక్క దివ్య ఆభరణాది దివ్య అవయవాది చిహ్నాలని ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో, అభ్యాసం చేసి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అగాఢమైన సముద్రం చేత చుట్టబడినటువంటి భూమి అందే భగవంతుణ్ణి అనుభవించేటువంటి భాగవతులు అవుతారు అంటున్నారు ఈ పాసురంలో తాత్పర్యం. తిరుక్కురుంగుడి నంబిగారి విషయంలో ప్రేమ పరవశులైనటువంటి వాడు నమ్మాళ్ళ వాళ్ళు ప్రసాదించిన ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాడు శ్రీ వైష్ణవుడు, ఈ లోకంలోనే ఉంటారు, సర్వేశ్వరుణ్ణి అనుభవిస్తూ ఉంటారు. అలాంటి శ్రీ వైష్ణవులు అవుతారు. వాళ్ళంతా కూడా ఆరాయిరప్పడి అరియా
ஐயும் திருவாழியுமாய் இருக்கிறா தன்னுடைய திரு அழகு ஒருவர்க்கும் அறியவண்ணாதபடி படியாயிருக்கிறா మహోపకారకనై. ఆ శ్రీహస్తంలో చక్రాయుధం చేరి ఉంటే ఆ సౌందర్యం ఎవ్వళ్ళకి తెలియనట్లుగా ఇరుక్కిర మహోపకారకనై, ఎవ్వరికీ తెలియనట్లుగా ఉన్నటువంటి గొప్ప ఉపకారకుడట. ఏమిటట? ఆ ఉపకార జనిత ప్రీతిపకర్షత్తాలే పరవశరాయ్ అలత్తి. అంటే ఎవ్వరికీ ఇవ్వనటువంటి విలక్షణమైన దర్శనాన్ని నాకు ఇచ్చావయ్యా. ఏమిటి? శ్రీహస్తమే సౌందర్యం, అందులో ఉన్నటువంటి చక్రాయుధం చేరితే ఇంకా సౌందర్యం. ఆ సౌందర్యాన్ని సేవించటం వల్ల కలిగినటువంటి గొప్ప ప్రీతితోటి పరవశరాయ్ అలట్టి, పారవశ్యాన్ని పొంది అలత్తి అలమటించి మిగవం పరిమళత్తయ్యుడయ్య సెవ్విప్పు వైకొండు, మిక్కిలి పరిమళాలను కలిగినటువంటి ప్రకాశించేటువంటి ఆ పుష్పాలను తీసుకొని నంబియుడయా తిరువడుగై ముట్ట కాన్గైకు ఈడాన ప్రభావత్తయుడై ఆల్వార్ అరుడిచ్చేదా. ఆ నంబిగారి యొక్క తిరు అడగై ముట్టకాన్గైకు ఈడాన, ఆ సౌందర్యాన్ని అనుభవించడానికి తగినటువంటి ప్రభావాన్ని కలిగిన ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి భగవద్ దివ్య లాంఛన விஷயமான 1000 திருவாய்மொழியிலும் சௌந்தர்ய சௌசல்யாதிகளால் திருநாட்டிலும் அவதாராதிகளில் காட்டிலும் பரத்வம் உள்ளது நம்பி பக்கலிலே என்னு பார்த்து மொழியை వ్యక్తமாக అధ్యసిస్తవர்கள். ఇప్పుడేమిటి? నంబిగారి యొక్క తిరు అడగై ముట్ట కాంగైకేయడం, పరిపూర్ణంగా అనుభవించడానికి తగినటువంటి ప్రభావాన్ని కలిగిన ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయమొഴി ఏం చెప్తోంది? ఇది భగవంతుడి యొక్క దివ్యమైన లాంఛనాల విషయం, గుర్తుల విషయంగా అనుగ్రహించబడినటువంటి ఈ తిరువాయమొഴിలో సౌందర్యము సౌశల్యము మొదలైనటువంటి వాటితోటి తిరునాట్టిலும் అవతారాదిகளில் కాటిலும் పరమపదం కంటే అవతారాల కంటే కూడా పరత్వం ఉన్నది నంబి పక్కలిలే ఎన్ను పారిత్తవు. ఆ పరత్వం కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే, ఆ పరత్వం ఎవరి విషయంలో ఉన్నది? పరత్వం ఉన్నది నంబి పక్కలిలే ఎన్ను ఉపాదిస్తూ, ఇదిగో ఈ తిరుక్కురుంగుడి నంబిగారి విషయంలో ఆ పరత్వం ఉన్నది అని భావించి తెలియజేసి ఈ తిరువాయమొழியை వ్యక్తமாக అధ్యసిత్తవர்கள், ఎవరైతే ఈ తిరువాయమొழிని స్పష్టంగా అనుభవించగలుగుతారో సంసారத்திலே இருந்து வைத்தே వైష్ణవర్గల్ ఎన్గిరార్, వాళ్ళు ఈ సంసార మండలంలోనే ఉంటారు, కానీ వాళ్ళు వైష్ణవులు అని చెప్పబడతారు. ఎందుకని? ఆ భగవంతుడితో తమకున్న సంబంధాన్ని తెలుసుకొనగలిగి, అదిగో ఆయనకి మంగళాశాసనం చేయటమే మన స్వరూపం అని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఇది కదా, పరత్వం உள்ளது నంబి పక్కలిలే ఎన్ను ఉపపాదిత ఈ తిరువాయమొழியை, పరత్వం అనేటువంటి ఉన్నది నంబిగారి విషయంలోను తెలియచేసినటువంటి ఈ తిరువాయమొழிని స్పష్టంగా ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు సంసారத்தில் இருந்து வைத்தே వైష్ణవర్గల్ ఎన్గిరార్, వాళ్ళు ఈ భూమండలంలోనే ఉంటారు, కానీ వైష్ణవులు అని పిలువబడతారు వాళ్ళంతా కూడా. பன்னீர் ஏற்படி அனந்தரம் இத்திருவாய்மொழியை அபியசித்தவர்களுக்கு பகவத் சேஷத்துவமாகிற ஸ்வரூப லாபம் ఫలமாக అరుడి చేయగిరారు. ఎవరైతే ఈ తిరువాయమొழிని అభ్యాసం చేస్తారో వాళ్ళు భగవత్ శేషత్వమాహిర, భగవంతుడికి శేషభూతుడుగా ఉండటం అనేటువంటి స్వరూప లాభం ఫలమాగా అరుడి చేయగిరారు, స్వరూప లాభాన్ని పొందుతారు అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రలో. ఇప్పుడు తాత్పర్యం పన్నీరాయర్పడికి తాత్పర్యం కదా. ఆర్యా వన్నాదపడియాన స్వామియాయ్, అరియవన్న తెలుసుకోవటానికి వీలు కానట్టుగా ఉన్నటువంటి స్వామి అంటే చాలా అందరికీ దుర్లభుడుగా ఉన్నటువంటి స్వామి తెలుసుకోవటంలో அதுக்கு సూచకమాన తిరువాడియే అదగే తిరుక్కయ్యలేవడయ్యవనే, దానికి సూచకంగా ఆ చక్రాయుధాన్ని
తన యొక్క అందమైన తిరుమేనిలో కలిగినటువంటి వాడు. ప్రేమ పారవస్యంతో తాంబడి అలత్తి, ప్రేమ పారవస్యంతో తుంబడి, ఆ ప్రేమ పారవస్యం కనపడేటట్టుగా అలత్తి అలమటించి పరిమళోత్తరమాయి ലാഘ്യമാന పుష్పంగళై పోలే ఆరాయిందు, బాగా పరిమళము కలిగినటువంటి కొనియాడతైనటువంటి పుష్పాల వలె ఆరాయిందు బాగా ఆలోచించి అనుభవ యోగ్యమాన అనుభవించడానికి తగినటువంటి జ్ఞానాది వైలక్షణ్యத்தை ఉడయ్యరాయ్, జ్ఞానము మొదలైనటువంటి విలక్షణతలను కలిగినటువంటి వారై తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వార్ అరుళి చేద ఆయిరత్తుల్, తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 1000 పాసురాలలో ఆయుధ ఆయుధ అవయవ ఆభరణ చిహ్నంగళై ఉడయ్యా, ఆయుధాలని ఆభరణాలని అలంకారాలని ఆయుధాలు అలంకారాలు వీటితో కూడుకున్నటువంటి చిహ్నాలని ఉడయ్యా కలిగినటువంటి ఇవై పత్తయ్యం, ఈ 10 పాసురాలని జ్ఞాన ప్రకాశం పిరక్కుంబడి, ఎవరైతే వీటిని అభ్యాసం చేస్తారో వాళ్ళకి జ్ఞాన ప్రకాశం కలుగుతుంది అంటూ అధ్యసిత్తు అర్థానుసంధానం పన్నిల్ అవరగల్, అర్థానుసంధానం పన్నిల్ అవరగల్, అర్థానుసంధానాన్ని చేసేటువంటి వాళ్ళు అగాధమాన కడల్ సోజంద భూమిక్కుళ్ళే భగవత సాధారణ సంబంధ అనుభవ తత్పరరాయి కొండు ఒట్టిప్పరుగల్, ఎవరైతే అగాధమాన కడల్ సోజంద భూమిక్కుళ్ళే, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది విన్నారనుకోండి, దీన్ని చక్కగా అభ్యాసం చేశారనుకోండి, ఏమవుతుందట దానివల్ల అగాధమాన కొండు వట్టిప్పని నన్కురు గోరియన్ని ఊరాగం, అగాధమాన కడల సోజంద భూమికి ఉళ్ళే భగవంతుడి యొక్క అసాధారణమైన సంబంధం చేత కలిగేటువంటి ఆ పరాత్పరరాయి కొండు వర్తిప్పరుగలు, ఆయనలా పరాత్ముడు లాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి స్వామి నన్ కురుగూరు ఎన్ను ఊరు అదగాఘౌమాం ఇది అణుసేరాశ్రియ విరుద్ధం. అదిగో నన్కురుగురు అని చెప్పడం వల్ల ఊరి యొక్క సౌందర్యము అని చెప్పుకోవచ్చు, లేదా అరుసిరయ సిరియ విరుద్ధం అని తిరువిరుద్ధం చెప్పినట్టుగా అరుసిరియ అనేటువంటి ఛందస్సుతోటి చెప్పినటువంటిది కానీ ఈ తిరువామడి. వాదికేసరి అదగే మణవానదీయర్ తిరువడిகளே శరణం. 36 ఇప్పుడు அரியானை நாம் பெறுதல் இழத்தல் செய்கிறோம், స్వయత్న సాధ్యమన్నికే వழிய పెత్తోమే మున్నుం. అదిగో నాం పెరుదల్ ఇరత్తల్ చేగిరోం, నేను పొందితే పొందుతాను, లేకపోతే పోగొట్టుకుంటాను. చేగిరోం, ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయన విషయంలో అంటే స్వయత్న సాధ్యమిన్ అన్నికే వழிయ పెత్తోమే ముందుం, నా యొక్క ప్రయత్నంతో పొందేది కాదు అని పూర్వం విడిచిపెట్టేశాము. వస్తుతాను ఉండానాల్ని నైత్తు పోదు పెత్తు అనుభవిక్కలామిరే. వస్తుతాను ఉండానాలు ఆళ్వార్ నాయకి ఉంటే కదా ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు భావించినప్పుడల్లా ఆ పెరుమాళను సేవించుకోవడానికి అది పెత్తు అనుభవిక్కలామిరే, అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరగల్ పెన్నై స్వయత్నత్తాలే అరియుమ వరగలో ఎన్నిల్. అసలు ఈవిడ ఆరంభంలోనే అసలు ఒక ప్రపన్నుడైనటువంటి వారు ఎలా ఉండాలో తెలుసా ఈవిడికి అని ప్రశ్న వేశారట వారు. ఆగవేణుమే మేళలాం ఎన్ను ఇరుంద పోదే తందామాలే అరియ ఉమాం ఎన్నిరుందారు. మేళలాం ఎన్ను ఇరుంద పోదే, అమ్మా ఇది మీ అమ్మాయి స్వరూపానికి మీ యొక్క కులానికి తగినటువంటి విషయం కాదు, అంచేత మేళలాం వెనకడుగు వేయించిన అమ్మాయి చేత.
ఏమిటి ఇందులో చెప్తుంది? అరియ పిరానై, మన యొక్క స్వప్రయత్నంతో తెలుసుకోవడానికి దుర్లభుడైనటువంటి వాడు. అందుకని నాం పెరుదల్ ఇరత్తల్ సేగిరం, నేను పొందుతాను, ఇరత్తల్ సేగిరం పోగొట్టుకుంటాను, స్వయత్న సాధ్యమన్ని కేవలియప్పెత్తోమేమున్నం అని వస్తుతాను ఉండానాల్ ఎనైత్త పోదు పెట్టు అనుభవిక్కలామిడే. అదిగో అసలు అంటూ అమ్మాయి ఉంటే ఆవిడ భావించినప్పుడల్లా ఆయన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఎలాంటి వాడు? తాను అనుభవింప చెయ్యాలనుకుంటే అనుభవింప చేస్తాడు, కానీ నా ప్రయత్నంతో నేను అనుభవిస్తాను అంటే దొరికేటువంటి వాడు కాదు కదా. ఎవరగల్ పెన్నై స్వయత్నత్తాలే అరియుమ వరగలో ఎన్నిల్. ఏమండి వీళ్ళు పెన్నై ఆ తర్వాత స్వయత్నంతో అరియుమ వరగలో తెలుసుకునేటువంటి వాళ్ళ అంటే ఆగవేణు మీరే అవ్వచ్చు కదా. మేళలాం ఎన్నిరుందుపదే ఇరుంద పోదే తందామాలే అరియోమాం ఎన్నిరుందార్. ఎలా ఎవరు నాయిక అనుకుంటోందట, తల్లులు స్వప్రయత్నంతో ఆయన్ని పొందాలి అని చూసేటువంటి వాళ్ళు అని భావిస్తోందట. ఎందుకని అలా భావిస్తోంది ఈవిడ? మేళలాం అంటే మేము నిన్ను వెనక్కి తిప్పుతామమ్మా, ఆయన విషయంలో ఉన్నటువంటి ప్రావణ్యంలోంచి నేను బయటికి తీసుకొస్తామని ఎన్ను ఇరుందపోదే అని సమయంలోనే తందామాలే అరేమాం ఎన్ని ఇరుందారుగలామిరే. ఎప్పుడైతే మేము నిన్ను వెనక్కి ఆ విషయంలోంచి బయటికి తీసుకొస్తామమ్మా, నీ ప్రావణ్యాన్ని తగ్గిస్తామమ్మా మేము అని అన్నప్పుడే వీళ్ళేమిటి మా స్వప్రయత్నంతో మేము చేస్తామన్నట్టుగా ఉన్నారు కనుక తందామాలే అరియోమాం ఎన్నిరుందార్, తమ యొక్క ప్రయత్నంతో ఆయన్ని తెలుసుకోగలము అనేటట్లుగా ఉన్నారు కదా. ఆది అంకయ్యనేయే అలత్తి అంటే ఎందుకు చెప్పారు ఇప్పుడు ఆ విషయాన్ని? తమ యొక్క స్వప్రయత్నంతో వీళ్ళు పొందడానికి సాధ్యం కానటువంటి వాడు సర్వేశ్వరుడు. మరి ఇప్పుడు తల్లులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే స్వప్రయత్నంతో ఆయన్ని పొందాలని భావించే వాళ్ళలాగా కనబడుతున్నారు ఆళ్వార్ నాయకికి. ఎందుకు కనబడుతున్నారు అలాగా? మేళలామిరే నిన్ను మేము వెనక్కి తీసుకొస్తాం కదా అంటే ఎలా? మా ప్రయత్నంతో మేము నిన్ను వెనక్కి తీసుకొస్తాం కదా అని భావిస్తున్నారు కనుక ఇదిగో వీళ్ళు ఈవిడేమనుకుంటోంది, వీళ్ళు స్వప్రయత్నంతో ఆయన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు అని భావిస్తుంది. ఆది అంకయ్యనయ్యే అలత్తి, ఆది అంకయ్యనయ్యే అలత్తి తెంగినోడుం నేమియోడుం ఎన్ను తొడంగిన పడియే తలై కట్టుగిరాల్. తెంగియోడుం నేమియోడుం ఎన్ను తొడంగిన పడియే, మొదటి పాసనలో సెంగినోడుం నేమియోడుం అని ఉన్నది. అలానే ఆజి అంకయ్యనయ్యే అలత్తి, ఆజి ఆ చక్రాయుధంతో కూడినటువంటి ఆ అందమైనటువంటి శ్రీహస్తాన్ని సేవించి అలత్తి అలమటించి అని అలా అవనై కైవిడామల్ అనుభవిక్కవల్లారు ఎవరై పోలిల్లే. అవనై కైవిడామల్ ఆయన్ని విడిచిపెట్టి అనుభవించగలిగేటువంటి వాళ్ళల్లో ఎవరై పోలిల్లే అవనై కైవిడామల్ ఆయన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు ఆయన్ని అనుభవించటంలో ఈ ఆళ్వార్ నాయకితోటి ఆళ్వార్లతోటి సమానులైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కయ్యం తిరువాదియుమాన అజగై అల్లాద అజగగలోడే సేత్తు అనుభవిత్త ఇత్తనై ఇరుక్కు మున్బెల్లాం. అదిగో కయ్యం తిరువాదియుమాన అజగై, ఆ శ్రీహస్తంలో చేరి ఉన్నటువంటి చక్రాయుధము, దానితోటి కూడుకున్నటువంటి ఆ సౌందర్యం, అల్లాద అజగగలోడే సేత్తు అనుభవిత్త మిగతా సౌందర్యాలతోటి చేర్చి అనుభవించారు. ఇత్తనై ఇరుక్కు మున్బెల్లా అనుభవిస్తే ఇతని అనుభవింప చేశాడు పెరుమాళ్ళు, అనుభవించారు ఆళ్వార్లు. కయ్యం తిరువాదియుమాన అజగయ్యాయిత్తు ఉరువత్ చొల్లి కూప్పిట్టదు ఇదిల్. అదిగో కయ్యిల్ మిగతా పాసురాల్లో ఆ శ్రీహస్తంలో చేరిన చక్రాయుధము మిగతా సౌందర్యాలు అన్నీ కలిపి అనుభవించారు. కానీ ఇక్కడ మాత్రం కయ్యం తిరువాదియుమాన అజగయ్యాయిత్తు ఆ శ్రీహస్తంలో చక్రాయుధంతో చేరి ఉన్న శ్రీహస్త సౌందర్యాన్ని కదా ఉరువత్ చొల్లి కూప్పిట్టదు ఇదిల్, అది అవిచ్ఛిన్నంగా చెప్తూ ఉన్నది ఈ తిరువాయుమొజిలో అని. నరియ నన్మలర్నాడి పరిమళத்தை உடைத்தாய் நன்றாயிருக்கிற పుష్పంగలానవత్తై తేడికొండు. పరిమళాలను కలిగినటువంటివి విలక్షణమైనటువంటి పుష్పాలని వెతికి తెచ్చి అలిసూట్టలాగుం అందామం ఎన్నక్కడవదిరే
ఆయన యొక్క తిరువడిగళ్ళలో సమర్పించాలి అని కదా ఆయన భావన. అలాంటి నన్ కురుగూరు షడగోపన్ ఇదెందుకు చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఇగో కయ్యం తిరువాదిమాన ఇత్యాది చేత్తు కాదా చిక్కమాగ చేత్తు, అదిగో అనుకోకుండా చేతి ఇదుక్కు మున్బెల్లాం இத்திருவாரமழுக்கு முன்பெல்லாம் எண்ணுதல் இப்பாட்டுக்கு முன்பெல்லாம் எண்ணுதல் అని పుష్పంగళానవత్తై పుష్పంగల్ పోలే ఇరుక్కిరా సుశబ్దంగళై. ఇక్కడ ఎందుకు పరిమళాలని కలిగినటువంటి పుష్పాలన్నిటినీ తెచ్చి వెతికి వెతికి తెచ్చి అడిసోట్టలాగం అందామం ఎన్నక్కడ వదలే అని పరిమళమైన పుష్పాలన్నిటినీ తీసుకొచ్చి ఆయన తిరువడిగళ్ళ మీద సమర్పించినట్టుగా అందమైనటువంటి శబ్దాలన్నింటినీ తీసుకొచ్చి ఈ తిరువాయమడిగా ఈ పాసురాలుగా అందించినటువంటి నన్ కురుగూరు సెడగోపన్ ఇక్కాగలు ఉండాగా ఇక్కు అడి ఆ ఊరిల్ పెరప్పాయిస్తూ ఎంత ప్రీతి ఎలా కలిగిందండి ఆడవాళ్ళకి అంటే. అందామం అంటే అడిసూట్టలాగం ఎన్ను కిందిస్తున్నారు. అదగియ మాలయ్యే సమర్పిత్తాల్ ఎత్తనే ఇవ్వకపుండు, అందమైనటువంటి మాలలు సమర్పిస్తే ఎంత సంతోషం ఉంటుందో అత్తనే ఒకపుండు తిరువాయమొழியை అనుసంధిత్తాల్ ఈశ్వరునుకు ఎన్నపడి. అందమైనటువంటి మాలలు సమర్పిస్తే సర్వేశ్వరుడు ఎలా సంతోషపడిపోతాడో ఆ మాలలు చూసుకొని ఈ తిరువాయమొழிని సేవిస్తే కూడా ఆ సర్వేశ్వరుడికి అంత ఆనందమట. అలాంటి తిరువాయమొழிని అందించారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లు అవతరించింది ఎక్కడ నన్ కురుగూరు సెడగోపన్ ఇక్కాగలు ఉండాగా ఇక్కు అడి ఆ ఊరు వెళ్ళిపోయిరప్పాయిత్తు. ఈ ప్రేమ ఉండటానికి కారణం ఏమిటండి, ఆ ఊర్లో పుట్టుకే అని కూరిగొడిత్యాది ఆయిరత్తిലും వైత్తుకొండు నంబివుడయ అదగై మైకాట్టుకొండ ఇప్పత్తుం తిరుక్కురుంగుడి విషయం. 1000 పాసురాల్లో నంబిగారి యొక్క తిరుక్కురుంగుడి నంబిగారి యొక్క సౌందర్యాన్ని మెయికాట్టుకొండ యథార్థమైన సౌందర్యాన్ని చూపించినటువంటి ఈ 10 పాసురాలు ఎవరి విషయంలో తిరుక్కురుంగుడి విషయంలో చెప్పినటువంటి ఈ 10 పాసురాలు దివ్య ఆయుధంగళం దివ్య ఆభరణంగళం సేరంద సేత్యాలు ఉండానా నంబి ఉడయ అడగై తెరళ చొన్నపత్తుం. ఏం చెప్పారండి తిరుక్కురుంగుడి విషయంలో అంటే, ఆయనకు దివ్యమైన ఆయుధాలు దివ్యమైన ఆభరణాలు అవి 2 చేరి ఉండటం వల్ల ఆ సేర్తి వలన కలిగినటువంటి నంబిగారి యొక్క అడగై సౌందర్యాన్ని తెరళ చొన్నపత్తుం అంటే తెరళ అన్నిటినీ సమూహంగా కలిపి ఆయనకు దివ్య అవయవ సౌందర్యాన్ని దివ్య ఆయుధ సౌందర్యాన్ని దివ్య ఆభరణ సౌందర్యాన్ని వీటన్నిటినీ కలిపి సమూహంగా చెప్పినటువంటి ఈ 10 పాసురాల్ని దివ్య లాంఛనంగళై కొండు సొన్నపత్తెన్నమ్మో దివ్యమైనటువంటి చిహ్నాలని ఈయనే సర్వేశ్వరుడని తెలియచేసేటువంటి లాంఛనాలను కూడా తీసుకొని చెప్పినటువంటి ఈ 10 పాసురాలు ఎన్నోమా మనవచ్చును. ఇట్టై అరియకత్త వల్లారు అంటే కత్తు అరియవల్లారు అభ్యసించి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు. అరెందుకర్కయ్యావదు అరియకత్త వల్లారన్నారు కదా, తెలుసుకొని అభ్యాసం చేయడం అంటే ఏమిటండి అంటే శ్రీ వైకుంఠத்திலே நித்திய சூரிகள் நடுவே இருக்கிற விருப்பிலும் காட்டில் திருக்குறுங்குடியில் நிற்கிற நிலையிலே குணாதிக்கம் உள்ளது என்னும் இடத்தை அறிந்து అభ్యసిక్క వల్లారుகள் అరియకత్త వల్లారు అన్నారు. తెలుసుకొని అభ్యాసం చేయాలి. ఏం తెలుసుకొని అభ్యాసం చేయాలండి అంటే, శ్రీవైకుంఠంలో వేంచేసి ఉంటాడండి స్వామి, అక్కడ నిత్యసూరుల మధ్యలో ఉంటాడు ఆయన, వాళ్ళందరి యొక్క కైంకర్యాన్ని పొందుతూ ఉంటాడు. ఆ స్వామి కంటే కూడా తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నాడే ఆ నిండ తిరుక్కోవడంలో ఈ స్వరూపంలో గుణాలు అధికమైనటువంటివండి. శ్రీవైకుంఠంలో ఉండి నిత్యసూరుడు యొక్క గోష్ఠిలో వాళ్ళ యొక్క కైంకర్యాలను స్వీకరిస్తూ ఉండే స్వామి కంటే కూడా తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామికి గుణాలు అధికమండి అనేటువంటి విషయాలని తెలుసుకొని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు అది. అందుకని అరియకత్త వల్లారు తెలుసుకొని అభ్యాసం చేసిన వాడు. ఏం తెలుసుకొని శ్రీవైకుంఠంలో స్వామి కంటే మా తిరుక్కురుంగుడిలో వేయించేసిన స్వామి అధిక గుణాలు కలిగినటువంటి వాడండి అని తెలుసుకొని అభ్యాసం చేయగలిగినటువంటి వాళ్ళు. ఏమిటండి ఆ గుణాలుంటే ఏమవుతుంది, ఒక వస్తువుకి గుణాన్ని పట్టే కదండి ఆధిక్యం. వస్తువుకు గుణత్తాలే ఇదే ఉత్కర్షం.
ఏదైనా ఒక వ్యక్తికి ఒక గొప్పతనం కలిగింది, ఈయన గొప్పవాడు అని చెప్పుకున్నాము అంటే వారి యొక్క గుణాలను పట్టే కదా వారికి ఆ గొప్పతనం కలిగేది. అదే ఉత్కర్షం అంద గుణాధిక్యం ఎంగే ఉండు అంగే ఇరేగే ఎత్తం. కాబట్టి ఆ గుణాలు ఎక్కడైతే అధికంగా ఉంటాయో అదే కదా గొప్ప స్థానము. కాబట్టి అరియక్కత్త వల్లారంటే మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? శ్రీవైకుంఠంలో నిత్యశూల చేత కైంకర్యాన్ని నిత్యశూలు చేసే కైంకర్యాన్ని పొందే ఆ స్వామి కంటే కూడా ఈ తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి ఈ స్వామికి గుణాలు అధికం. అది తెలుసుకొని మీరు సేవించండి అని అని నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఆరు కడల జ్ఞాలత్తుళ్ళే వైట్టణవారు. ఈ ఆరు కడల జ్ఞాలత్తుళ్ళే గంభీరమైనటువంటి సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమండలంలో, జ్ఞానం అంటే భూమి కదా, మరుభూమియాను సంసారத்திலே இருக்கச் செய்தே நித்திய சூரிகளோடொக்க சொல்லலாம்படி அவர்கள் உகந்தருளின நிலங்களில் வாசி அறியும் அவர்கள். ఉగంధరులిన నిలంగళిల్ వాసి அறியும் అవர்கள். ఈ ఉగంధరులిన నిలంగలు అంటే దివ్య దేశాలు. వీటి యొక్క విలక్షణతని తెలిసినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మరుభూమి అని సంసారத்திலே இருக்கச் செய்தே. ఇదిగో మరుభూమి అని చెప్పబడేటువంటి, మరుభూమి అంటే ఎడారి భూమి అంటే, మరుభూమి అనే సంసారత్తులు ఈ సంసారంలో ఉండి కూడా వాళ్ళు ఎలా ఉంటారు? నిత్యసూరులతోటి సమానులండి వీళ్ళు అని చెప్పేటట్లుగా ఉంటారట. ఎవరండి వారు అంటే దివ్య దేశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత గుర్తించినటువంటి వాళ్ళు. అలా ఈ 10 పాసురాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? ఆరుకడల జ్ఞాలత్తుళ్ళే వైష్ణవర్, వాళ్ళు వైష్ణవులు. అంతేకాదు నిత్యసూరులతోటి సమానంగా చెప్పబడ్డట్లుగా ఉంటుంది వారి యొక్క వైభవం. ఏం చేత అంటే అదిగో పరమపదనాథుడి కంటే కూడా దివ్యదేశంలో ఉన్న స్వామికే గుణాలు అధికము అని తెలుసుకొని సేవిస్తారు కనుక ఇదిగో వాళ్ళు ఈ లోకంలో ఉండి నిత్యసూరుల చేత కూడా సేవించబడేటువంటి నిత్యసూరులతోటి సమానంగా గౌరవించదగినట్లుగా ఉంటారు వాళ్ళంతా కూడా. వడక్కు తిరువీదిప్పిళ్ళై దివ్య తిరువడిகளே శరణం. అరియ అరియ పిరానై ఆழிయం கையனையே அலத்தி நரிய நன்மலர் நாடி நன்குருகூர் செடகோபன் சொன்னா குறிகொளாயிரத்தும் திருக்குறுங்குடி அதன் மேல் அரியக்கத்தவல்லாறு వైట్టణవర్ ఆழ்கடல் ஞாலத்துள்ளே. ఇప్పుడు திரவிடோபனிஷத் சங்கத்தில் திருவாய்மொழிக்கான ஸ்லோகம். எங்கனேயோ தாத்ருக்ஸ்வமோககளனே சதிபாவனாய பூம்னா ஹரேः అవయవాభరణాది దృష్ట్యా ప్రత్యక్షతస్తదనుభూతి అనవాప్తితశ్చ ప్రీత్యా శృత్యా మునిరయుజ్యత పంచమేశః. తాదృక్స్వమోహగళనే సహ ఆ ముని నమ్మాళ్ళవాళ్ళు, సహా మొదటన్నది మధ్యలో ముని అని వచ్చింది. ఆ నమ్మాళ్ళవాళ్ళు తాదృక్ మోహగళనే సతి, అటువంటి తమ యొక్క మోహదశ పోవుట అగుచుండగా భావనాయాహ అనవరత మననము యొక్క భూమ్న అతిశయము చేతను హరేహే సర్వేశ్వరుని యొక్క అవయవ ఆభరణాది దృష్ట్యా దివ్య అవయవములు దివ్య ఆభరణములు మొదలైన వాని యొక్క మానస అంటే సాక్షాత్ వాని యొక్క సాక్షాత్కారము చేతన, అంటే ఎలాంటి సాక్షాత్కారం? మానస సాక్షాత్కారము తోటి ప్రత్యక్షముగా అంటే బాహ్య నేత్రములతోటి తదనుభూతి అనవాప్తిత చ, ఆ సర్వేశ్వరుని యొక్క అనుభవము యొక్క ప్రాప్తి లేకపోవట చేతను సంభవించిన
ప్రీత్యా ప్రీతితోడను, శుచ దుఃఖముతోడను, పంచమే 5వ తిరువాయముడిలో అయుజ్యత అన్వయించిరి. తాత్పర్యం చూస్తే అర్థమవుతుంది. ఈ తిరువాయముడిలో నమ్మాళ్ళ వాళ్ళు భగవద లాభముతోటి ముందు తిరువాయముడిలో తమకు సంభవించినటువంటి మోహము పోయి తిరుక్కురుంగుడి నంబి యొక్క దివ్య అవయవాదులను మానసంగా అనుభవించి సంతోషించినటువంటి వారై తర్వాత బాహ్య నేత్రాలతో అనుభవించాలని ఆశపడి దాది లభించకపోవటం చేత సంకటపడుతూ ఉన్నారు. కిందటి తిరువాయముడిలో భగవత లాభం ఏమిటి? ఊరెల్లా తుంజిలో. అయితే ఆ తర్వాత ఆ తిరువాయముడిలో తమకు కలిగినటువంటి ఆ మోహమంతా పోయింది. తిరుక్కురుంగుడి నంబి గారి యొక్క దివ్య అవయవాదులని ఆభరణాదుల్ని మానసంగా అనుభవించారు, సంతోషాన్ని పొందారు. కానీ మానస అనుభవం వారికి తృప్తిని కలుగచేయలేదు. బాహ్య నేత్రాలతోటి అనుభవించాలని ఆశపడ్డారు, దాన్ని పొందలేకపోవటం చేత బాధపడుతూ ఉన్నారు ఈ తిరువాయముడిలో. అంటే వీరికి మానసిక దర్శనం అయ్యేది, మానస దర్శనం, కానీ ప్రత్యక్షం బాహ్యనే అంతర్నేత్రంతో దర్శనమైంది. బయటికి మనకు కనబడేటువంటి ఉల్కణ్ అంటారు, ఉల్కణ్ కాదు పొరక్కణ్, బయటికి కనబడేటువంటి ఈ నేత్రాలతోటి దర్శనం కాలేదు. అందుకని వీరు సంకట పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారట ఈ తిరువాయముడిలో. ఇప్పుడు ద్రవిణో మళ్ళా ఒకసారి తాదృక్స్వమోహగళనే సతి భావనాయ భూమ్నా హరేః అవయవ ఆభరణాది దృష్ట్యా ప్రత్యక్షతః తదనుభూతి అనవాప్తితశ్చ ప్రీత్యా శుచ మునిరయుజ్యత పంచమే సహ. ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి ఇప్పుడు అయిపోయిందేమో. అదగయ పెరుమాళ్, అదే కదా, అదగే వాదికేసరి అదగయ జీయర్ గారు, ఇప్పుడు వాదికేసరి అదగే మణవాళ జీయర్ గారు ఇప్పుడు చెప్పింది ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయముడికి సంబంధించిన శ్లోకాన్ని. ఇప్పుడు వేదాంత దేశికులు అందించినటువంటి ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. ఎంగనేయో అన్నైమీర్ఘాల్ శంఖాద్యైః యజ్ఞ సూత్రాదిభిః అపి చ తదాచాంగముఖ్యైః తులస్యా బింబోష్టాద్యైః సునాసావ్రత వ్రతతి నిరవధి జ్యోతిరోర్జస్విమూర్త్యా నేత్రాభ్యాద్యైః అశేష ఆభరణ సుషమయాస్వైచ్చ భక్తైర్మనోజ్ఞః దేవస్వానామజస్రం స్మృతి విషయతయా భాతి చేత్యభ్యదాయి శంఖాద్యైః యజ్ఞసూత్రాదిభిః అపి చ తదాచాంగముఖ్యైస్తులస్యా బింబోష్టాద్యైః సునాసా వ్రతతి నిరవధి జ్యోతిరోజ్వస్విమూర్త్యా నేత్రాబ్జాద్యైః అశేష ఆభరణ సుషమయాస్వైచ్చ భక్తైర్మనోజ్ఞః దేవస్వానామజస్రం స్మృతి విషయతయా భాతి చేత్యభ్యధాయి శంఖాద్యైః శ్రీ పాంచజన్యము మొదలైన దివ్య ఆయుధాలతోటి యజ్ఞ సూత్రాదిభిః అపి చ యజ్ఞోపవీతాదుల చేతను తథా అలాగే చార్ణముఖ్యైః ధనస్సు మొదలైనటువంటి వాటి చేత తులసి మాలిక చేతను బింబోష్టాద్యైః దొండపండు వలె ఉన్నటువంటి అగరము మొదలైనటువంటి వాటి చేత సునాస వ్రతతి నిరవధి జ్యోతిరోజ్వస్యమూర్త్య తీగ వంటి నాసిక చేత అపారమైన తేజస్సు చేత స్పృహణీయమై ఉన్న తిరుమేని చేత నేత్రాబ్జాద్యైః పద్మము వంటి నేత్రము మొదలైనటువంటి వాటి చేత అశేష ఆభరణ సుషమయ సమస్త దివ్య ఆభరణముల యొక్క కాంతి చేతను
స్వైహి స్వకీయములైనటువంటి భక్తైచ భక్తుల చేతను మనోజ్ఞ మనోహర స్వరూపము కల దేవ సర్వేశ్వరుడు స్వానాం భక్తులకు అజస్త్రం సర్వకాలము స్మృతి విషయతయ స్మరణమునకు విషయభూతుడగుటచే భాతి విలసిల్లుచున్నాడు ఇది అని అభ్యదాయి చెప్పబడింది. ఏమర్థమైంది ఇప్పుడు మనకి? ఏమీ అర్థం కాల. తాత్పర్యం చూద్దాం. ఏమిటడా? శంఖము, చక్రము, గద, శార్ంగము ఇలాంటి దివ్యాయుధాలతోటి, ఈ మొదలైన దివ్యాయుధాలతోటి, యజ్ఞోపవేతము, వనమాల లాంటి దివ్య ఆభరణాలతోటి, వీటన్నిటికీ తగినటువంటి మిక్కిలి కాంతికల తిరుమేనితోనూ కూడుకున్నటువంటి వాడు సర్వేశ్వరుడు. అంతేకాదు సమస్త పరివారంతో కూడి తమ భక్తులకి అనవరతము హృదయ కమలమందు సేవ సాధిస్తున్నాడు అని నమ్మాళ్ళ వాళ్ళు సాయిస్తున్నారు. అంటే ఇలాంటి ఆభరణాలు ఆయుధాలతోటి కూడి తమ భక్తుల యొక్క హృదయాల్లో ఎప్పుడు ఆయన దర్శనమిస్తూ ఉంటాడు అంటున్నారట ఆళ్వార్లు ఈ తిరువాయుమొழிలో. శంఖాద్యైః செங்கினோடும் நேமியோடும் இத்தியாதி ஸ்ரீ பாஞ்சஜன்யத்தாலும் திருவாதியாலும் திருக்கண்மலர்களாலும் తిరుప్పవళత్తాலும் శ్రీ పాంచజన్యంతో చక్రాయుధంతో, పాంచజన్యం అంటే శంఖం, చక్రాయుధంతో తిరుక్కణల్ మలర్గళాలు వికసించిన తామర లాంటి నేత్రాలతోటి, తిరుప్పవళత్తాలం దొండ పండులాంటి ఎర్రటి అదరాలతోటి, యజ్ఞ సూత్రాభి అపిచ మిన్ను నూలుం ఇత్యాది మిన్నా నిర్కిర తిరు యజ్ఞోపవేతత్తాలం తిరుకొండలంగళాలం శ్రీవత్సత్తాలం తిరుత్తోల్గళాలం మెరుపులాగా మెరుస్తూ ఉన్నటువంటి యజ్ఞోపవేతము, నేత్రాలు, చెవులకు ఉండేటువంటి కుండలాలు, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, ఆ తిరుత్తోలు భుజాలతోటి, తదా శార్ంగముఖ్యై వెన్నుమిల్లుం ఇత్యాది విజయహేతువాన శార్ంగ గదాసి శంఖ చక్రంగళాలు విజయానికి కారణమైనటువంటి శార్ంగము, గద, ఖడ్గము, శంఖము, చక్రం పంచాయుధాలతోటి, తులస్య పూంతన్మాలై తంతుజాయం ఇత్యాది దర్శనీయమాయ్ శీతళముమాన తిరుత్తుజాయమాలయ్యాலும் తేజిస్తమాన திரு அபிஷேகத்தாலும் திருமேனியாலும் அது குப்பாங்காயிருக்கிற திரு பீதாம்பரத்தாலும் అత్తోడే పొరుంది ఇరుక్కిర విడునాణాலும் అందమైనటువంటి చల్లనైనటువంటి తిరుత్తుజాయి మాల చేత, బాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి కిరీటం చేత, తిరుమేనిలో తిరుమేని చేత, దానికి తగినటువంటి తిరు పీతాంబరం చేత, దానితోటి పొరుంది ఇరుక్కిర ఈ మొలనూలుతోటి, బింబోస్తాద్యై తొక్కతోటి ఇత్యాది தொண்டைப்போண்ட திருவதரத்தாலும் நீண்ட పురువంగళాலும் తిరుక్కన్మలరగళాலும் తొండైపోండ దొండ పండువలే ఉన్నటువంటి తిరువదరం చేత, నీండ పొడవైనటువంటి ఆ కనుబొమల చేత, ఆ పొడవైన కనుబొమలకి తగినట్లుగా ఉన్నటువంటి నేత్రాల చేత, సునాసావ్రతతి అంటే కోలని కొడి ఇత్యాది చెప్పుకున్నాం కదా. ఆ ముక్కు నాసిక చాలా పొడవుగా దీర్ఘంగా ఉండి తామర పుష్పము యొక్క ఒక తీగ అన్నట్లుగా ఉంది. తామర చెట్టు యొక్క కోలని కొడిమూక్కాలం తిరుక్కన్మలర్గళాలం తిరుప్పవళత్తాలం తిరుత్తోల్గళాలం అందమైనటువంటి పొడవైనటువంటి ముక్కు, ఆ ముక్కు నుండి, ఆ ముక్కనే తీగ నుండి పాకి 2 నేత్రాలనేటువంటి పద్మాలు పూయటము, ఆ తర్వాత ఆ తీగకి పండినటువంటి పొంద అన్నట్టుగా ఉన్నటువంటి అదర సౌందర్యము, ఆ తర్వాత తిరుత్తోల్గళాలు 2 భుజాలతోటి, నిరవధిక జ్యోతి ఊర్జస్విమూర్త్యా నిరైంద సోది ఇత్యాది నిరవధిక తేజోమయమాయ్ గృహణీయమాన దివ్యమంగళ విగ్రహత్తాలు, నిరవధిక తేజోమయమైనటువంటి కోరుకోతగినటువంటి దివ్యమంగళ విగ్రహం చేత
నేత్రాబ్జాద్యై నేత్ర అబ్జాలు మొదలైనటువంటి వాటి చేత చెయ్య తామరై ఇత్యాది త్రివంద తామరై పూప్పోలే ఇరుక్కిర తిరుక్కన్మలరగళాலும் నితంబత్తాலும் చిత్తిడయ్యాலும் తిరుత్తోళ్గళాலும் ఎర్రటి తామర పూలలాగా ఉన్నటువంటి నేత్రాలు, ఆ నేత్రాలతోటి కటాక్షించగానే వెళ్ళి మనం చేరి మన శ్రమని తొలగించుకునేటువంటి నితంబ ప్రదేశము, ఈ పైనున్నటువంటి ఆ ఊర్ధ్వ భాగము కింద ఉన్నటువంటి పాద భాగము, ఈ రెండింటినీ కలిపేటువంటిది నడుమనేటువంటిది ఒకటి ఉంటేనే కదా అని తెలుసుకోగలిగేటట్లుగా ఉన్న సూక్ష్మమైనటువంటి నడుము చేత తిరుత్తోళ్గళాలు ఆ భుజాల చేతను అశేష ఆభరణ సుషమయ తెన్నినీల్ ముడి ఇత్యాది తిరు అభిషేకం మొదలాన అనేక దివ్య ఆభరణ కాంతియాలు, ఆ కిరీటము మొదలైనటువంటి అనేకమైన దివ్య ఆభరణాల కాంతి చేతను స్వైశ్చ భక్త్యై మనోజ్ఞ కుజుమిత్తేవర కుజాంగుల్కైతోజా, అదిగో గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఆ నిత్య సూర్యులంతా కూడా వచ్చి నమస్కరించగా నిత్య సూర్య సమూహంగళాలు దర్శనీయరాయ్ కొండిరుక్కిర తిరుక్కురుంగుడి నంబి, నిత్య సూర్య సమూహము చేత కూడా అందముగా స్వీకరించే సమూహముల చేత కూడా దర్శనీయరాయ్ కొండిరుక్కిర వారి చేత కూడా సేవించబడేటట్టుగా ఉన్నటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి నంబి విశ్లేష సమయత్తిലും ఆశ్రితర్కుమరక్క వన్నాదపుడు ప్రకాశయా నిక్కిరాది ఎన్ను, విశ్లేష సమయంలో కూడా ఆశ్రితులు మరిచిపోని రీతిగా వాళ్ళ యొక్క హృదయాలలో ప్రకాశిస్తూ ఉన్నారు అని ఎంగనేయో ఎంగిర దశకత్తిలే ఆళ్వారాలే, ఎంగనేయో అనేటువంటి దశకంలో ఆడవాళ్ళ చేత అరుడి చెయ్యపట్టదు ఎన్గిరాల్ అనుగ్రహించబడింది ఈ విషయం. ఏం చెప్పారు? నా హృదయంలో ఇలా ప్రకాశిస్తున్నాడు, నా హృదయంలో ఇలా ప్రకాశిస్తున్నాడు అని చెప్పారు కదా ఆళ్వాళ్ళు ఇప్పటిదాకా. అంటే ఏమిటట, అలా ఆళ్వాళ్ళ హృదయంలో మాత్రమే కాదు మనందరి హృదయాల్లో కూడా ఆయన అలాగా ప్రకాశిస్తూ ఉంటాడనే విషయాన్ని ఆళ్వాళ్ళు ఈ తిరువాయిమొழிలో సాయించారు. శంఖాద్యై యజ్ఞ సూత్రాదిభిః అపి చ తదాశాంగ ముఖ్యైః తులస్యా బింబోస్తాద్యైః సునాసావ్రతతి నిరవధి జ్యోతిరోర్ధ్వస్విమూర్త్యా నేత్రాబ్జాద్యైః అశేష ఆభరణ సుషమయా స్వైచ్ఛ భక్తైర్మనోజ్ఞః దేవస్వానాం అజస్రం స్మృతి విషయతయా భాతి చేత్యభ్యధాయి. ఇంకా మిగిలింది తిరువాయిమొഴി నూత్తందాదిలో పాసురం ఒకటే కనుక దాన్ని కూడా సేవించేద్దాము. ఎంగనే నీరు మునివదు ఎన్నై ఇని నంబి అజగు ఇని నంబి అజగు ఇంగనే తోన్రుగెండదు ఎన్ మున్నే అర్జన్ ఊరు వెడిప్పాడా ఉరైత్త தமிழுமாறன் கருதுமவர்க்கு என்பக்கடல் ఎంగనే నీరు మునివదు ఎన్నై ఇని నంబి అழகு ఎంగనే తోన్రుగెండదు ఎన్ మున్నే అర్జన్ ఉరువెడుప్పాడా ఉరైత్త తమిழுமாறன் కరుదుమవర్కు ఎన్బక్కడల్. ఇని ఇక మీద నీరు మీరు ఎన్నై నన్ను మునివధువు కోపగించుకోవటం ఎంగనే ఏ రీతిగా, అసలు మీరు ఎందుకమ్మా నన్ను ఈజీగా ఎందుకు కోపగించుకుంటున్నారు అని నంబి తిరుక్కురుంగుడి నంబి యొక్క అజగు సౌందర్యము నా యొక్క ఎన్ మున్నే ఇంగనే తోన్రుగిన్నదు నా ఎదురుగా ఇలానే నాకు కనబడుతూ ఉన్నదమ్మా. అంగన్ ఉరివెడుప్పాడా ఉరైత్త సాధి అంగన్ ఆ రీతిగా ఆ రూపాన్ని దర్శించటం చేత విరహకాలంలో నాయకుడి యొక్క రూపాన్ని మానసంగా చూస్తున్నటువంటి నాయకు యొక్క మాటలతోటి చెప్పినటువంటి తమిజ్ మారన్ కరుదుం అవర్కు, ఆ ద్రావిడ వేదమును సాక్షాత్కరించిన నమ్మాల వాళ్ళను ఆశపడుతున్నటువంటి వాళ్ళకి ఇన్బక్కడల్ నమ్మాల వాళ్ళు ఆనంద సముద్రంలాగా ఉంటారట. అంటే ద్రావిడ వేదాన్ని సాక్షాత్కరించినటువంటి వారు నమ్మాల వారు, ఆ నమ్మాల వాళ్ళని ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ నమ్మాల వాళ్ళు ఆనంద సముద్రము వలె
అవుతారు అని, ఆనందాన్ని ఇస్తారు అని. అంటే నమ్మాళ్ళ వాళ్ళకేమో పెరుమాళని పొందాలని ఆశ, మనవాళ్ళ మామూలకేమో పెరిజీరని చెప్పబడే మనవాళ్ళ మామూలకి నమ్మాళ్ళ వాళ్ళని పొందాలి అని ఆశ. అందుకని నమ్మాళ్ళ వాళ్ళకి పెరుమాళ్ళు ఆనంద సముద్రం అయితే మన మనవాళ్ళ మామూలకి నమ్మాళ్ళ వాళ్ళనే ఆనంద సముద్రంగా వర్ణిస్తున్నారు వీరు. తాత్పర్యం: శ్రీయప్పతి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించి ఆయన వచ్చి తప్పకుండా రక్షిస్తాడనే విశ్వాసం కలిగి ఉన్నారు ఆళ్వార్లు. అయితే తాము పూర్వం అనుభవించినటువంటి తిరుక్కురుంగుడి నంబిని స్మరించి ఆ నంబిగారిని ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశపడ్డారు. అది లభించలేదు కాబట్టి మిక్కిలి ఆర్తి కలిగింది వారికి. ఆ ఆర్తిలో చెప్తున్నటువంటి పాటలే ఈ 10 పాసురాలు. అంటున్నారు: ఓ తల్లారా, ఎందుకమ్మా మీరు నన్నెందుకు ఇలా కోపగించుకుంటున్నారు? మీకు నంబి దర్శనం ఇవ్వలేదు. నంబిని గనక మీరు దర్శించినట్లయితే నన్ను ఈ రీతిగా అనరు కదా. మీరు నాకు ఆ తిరుక్కురుంగుడిలో ఉన్నటువంటి వేంచేసి ఉన్న స్వామి నంబి మిక్కిలి అందంగా నా కంటి ఎదురుగానే కనబడుతున్నాడు. ఆయన్ని విడిచిపెట్టి నేను మీ మాటను పరిగ్రహించనని విరహణి అయిన నాయకి యొక్క ఉక్తులతోటి తన అవస్థని చెప్తూ ఉన్నాడు. యంగనేయో అనేటువంటి ఈ తిరువాయమజిలో ఈ తిరువాయమజిని వారి యందు భక్తి కలవాళ్ళై అనుసంధానం చేస్తే ఎవరైతే వాళ్ళకి నమ్మాల వాళ్ళు నంబిని అనుభవించినట్లు వీరు నమ్మాల వాళ్ళని అనుభవించి గొప్ప ఆనందాన్ని పొందుతారు అంటున్నారు. ఇప్పుడు అవతారిక: యంగనే இதில் உருவெளிப்பாட்டாலே பேசுகிற பாசுரத்தை అనువదిత్తు అరుళి చేయిరార్ ఎంగనే ఎన్నిల్. ఏ రీతిగా అంటే ఆడవాళ్ళు ఉరువెళిప్పాటాలి అంటే ప్రత్యక్ష సమానంగా సేవించి చెప్పినటువంటి ఆ పాసురాల్ని అనువదించి యంగనేయ అనేటువంటి తిరువాయమజిలో ఆళ్వార్లు చెప్పినటువంటి అనుగ్రహించినటువంటి పాసురాల్ని అనుసరించి చెప్తున్నటువంటి పాసురం. ఉరంగువాన్ పోల్ యోగ సేర పెరుమాన్ ఎన్ను ரட்சகனுடைய குணஞானத்தாலே மேளவும் செடிவி குடி புகுந்து நம்பியை தென் குறுங்குடி நின்ன என்னு முன்பு అనుభూతమాన నంబియుடைய అడగ నెంజిలే ஒரு పడిప్పడ ప్రకాశిక్కయ్యాలు. ఏమిటి ముందు తిరువాయమజికి దీనికి ఉన్నటువంటి సంగతి చెప్తారు. మొదట ఏం చెప్తున్నారు? ఉరంగువాన్ పోల్ యోగసేర పెరుమాన్ అని ఆయన పాల్కడల్లో శయనించి ఆళ్వార్ నాయకుని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. ఆయన నిద్రించటం లేదు అని రక్షకుడైనటువంటి స్వామి యొక్క ఆ గుణజ్ఞానముతోటి తిరిగి మళ్ళా కొంచెం తెలివి కుడి పుగుందు మళ్ళా తెలివి వచ్చి చేరింది. ఆళ్వారు కొంచెం ధరించి నిలబడ్డారు. ఇప్పుడు నంబి అయి తెన్ కురుంగుడి నిన్న ఎన్ను మున్పు అనుభూతమాన నంబియుడయ అడగు. నంబి అయి తెన్ కురుంగుడి నిన్న అని 1:10 పురుమానీల్పడైలో పాడతారు. అలాంటి అనుభవం మళ్ళా ఆ సౌందర్యము ఆ ఆళ్వార్ల యొక్క మనస్సులో వచ్చి చేరగా ఉరుప్పడిప్పడ ప్రకాశిక ఒక రీతిగా వచ్చి ప్రకాశించటం చేత ఆయన సౌందర్యం యథామనోరథం అవ్వదగై కండార్కు. యథామనోరథం ఎవరెవరు ఆ సౌందర్యాన్ని సేవించాలనుకుంటారు వారి వారి యొక్క కోరిక మేరకి సేవించినటువంటి వాళ్ళకి కన్నాల్ కండు అనుభవిక్కప్పెరామయ్యారు. అలా మనోరథం మేర ఆళ్వాళ్ళు అనుభవించాలి అని కోరుకున్నారు. కానీ వారి యొక్క మనోరథానికి తగినట్టుగా అనుభవం లభించలేదు. ఆ అప్రీతి సమమాయి చెల్లుగిర తందదశయ్యాయి. ఈ తిరువాయమజిలో ఎంగనేయలో ప్రీతి అప్రీతి 2 సమానంగా నడుస్తూ ఉన్న సమయంలో నాయకనోడే కలందు ఉరువెడిప్పాటాలే ఉరువ నోవు పట్టు చెల్లుగిర పిరాట్టి పేర్చాలే అరుడి చేగిరా. నాయకుడితోటి కలిసి ప్రత్యక్షంగా ఉరువ నోవు పట్టు చెల్లుగిర మీకిరి బాధపడుతూ చెప్పేటువంటి పిరాట్టి పేర్చాలే అరుడి చేగిరా. పిరాట్టి యొక్క శ్రీ సూక్తుల ద్వారా తెలియజేసేటువంటి ఈ ఎంగనేయో అనేటువంటి ఈ తిరువాయమజిలోని అర్థాలని ఎంగనే నీరు మునివదు ఎన్ను తొడంగి నన్నెందుకమ్మా తల్లులారా మీరు ఇలా నిందిస్తున్నారు అని ఆరంభించి అరుడిచ్చేగిరారు ఎంగై అనుగ్రహిస్తున్నారు ఈ తిరువాయమజనోత్తందాది పాసురంలో.
எங்கனே நீர் முனிவது என்னை இவ்வாத்தாமைக்கு கூத்துவாயான நீங்கள் ఇవ్వవినివేశం ఉడయ్య ఎన్నై పొడివదు ఎంగనే. అసలు నాకు ఈ ఆర్తి కలగటానికి ఊటబావి లాంటి వారు మీరేనా? మూలస్థానం మీరేనా? మరి అలాంటి మీరు ఈవేళ ఈ అభినివేశం కలిగినటువంటి నన్నెందుకమ్మా నిందిస్తున్నారు అని. ఎంగనేయో అన్నై మీరుగా ఎన్నై మునివదు నీరు ఎన్నత్తై పిన్ చెన్నపడి. ఎంగనేయో అన్నై మీరుగా తల్లులారా, ఏ రీతిగా నన్ను నిందిస్తారు మీరు? మీరు నా విషయంలో కోపం ఎందుకు అనేటటువంటిది అనుసరించి చెప్పిన ప్రకారం ఇని ఎంగనే నీరు మునివదు. ఎంగనే ఏ రీతిగా మీరు కోపగించుకునేది? తిరుక్కురుంగుడి నంబి నాన్ కండపిన్. ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి నంబిగాని నేను సేవించిన తర్వాత ఈని మునియక్కూడుమో, ఇలా కోపగించుకోవచ్చా? అదుక్కు మున్నే అన్నో మునియ వేండువదు. దానికి ముందే ఆయన్ని నేను సేవించకపోవడం అయితే మీరు కోప్పడితే నేను వెనుదిరిగేదాన్నేమో. కానీ ఇప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా నేను సేవించిన తర్వాత ఇంకా నేను ఎలా వెనుదిరగలను? మీరు ఎలా ప్రయత్నం చేయగలరు ఆ విషయంలో? అప్పుడు మీరు ఇప్పుడు కోప్పడినా ప్రయోజనం లేదు. ఈయన్ని సేవించకపోవడం అయితే మీరు కోప్పడితే ఏదైనా ప్రయోజనం లభించేదేమో మరి. అంతేకాదు అదుక్కు మేలే, ఆయన రూపం చూస్తే ఎలాంటిది? చంద్రకాంతాననం రామం అతీవ ప్రియ దర్శనం ఎన్నుంబడి రుచి జనక లావణ్య విభవమానదు. అంటే ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఎలాంటిదంటే రామచంద్రుడి యొక్క సౌందర్యం లాంటిది. చంద్రకాంత ఆననం రామం, ఆ పూర్ణచంద్రుని యొక్క పూర్ణచంద్రుని పోలినటువంటి తిరుముఖ మండలం అటువంటి రాముణ్ణి అతీవ ప్రియ దర్శనం, ఆ చూస్తుంటేనే ఎంతో భోగ్యంగా ఉండేటువంటి ఆ రామచంద్రుడు అనేటట్టుగా, అలాంటి అందగాడు రామచంద్రుడు అని చెప్పేటట్టుగా రుచిని కలుగజేసేటువంటి లావణ్యము విభవము అనేటువంటివి అసౌ పురుషర్షభ రామ ఎన్నుంబడి. ఈ పురుషోత్తముడు ఎవరండి? పురుష శ్రేష్ఠుడు అంటే రాముడు అని చెప్పేటట్టుగా ఉరివెడుప్పాడాయ్ అలాంటి ప్రత్యక్షమైన దర్శనమయ్యి నంబి అడుగు ఇంగనే తోండ్రుగెండదు ఎన్మున్నే. ఆయన నాకు ప్రత్యక్షంగా ఆయన సౌందర్యం ఈ రీతిగా ఉంది అనేటట్టుగా నా ముందు ప్రత్యక్షమవుతున్నది. గుణ విగ్రహ సౌందర్యాదిగళాల్ పూర్ణరాన నంబియుడయ ఆయుధ ఆభరణ అవయవ శోభయగళానదు. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యముతోటి, దివ్యమంగళ విగ్రహ సౌందర్యము మొదలైనటువంటి వాటితోటి పూర్ణుడైనటువంటి ఆ తిరుక్కురుంగుడి నంబి గారి యొక్క ఆయుధ ఆభరణ అవయవ ఆ మూడింటి యొక్క శోభ అనేటువంటిది అది కన్నుక్కు ఉగక్కిర ఎన్మున్నే ప్రత్యక్షమాగతోత్తానిన్నదు. అది కండు ఉగక్కిర ఎన్మున్నే, అది సేవించి సంతోషించే నా ఎదురుగా ప్రత్యక్షమాగా నాకు కనబడుతూ ఉన్నది. అంటే ఏమిట? అదావదు செங்கினோடும் நேமியோடும் மின்னினூலும் குண்டலமும் வெண்டுவில்லும் தண்டும் வாடும் பூந்தா தன் மாலை தன் துజాயும் పొన్ముడిயும் విడిவும் తొక్క సోది తొండె. ఆ సౌందర్యాలన్నీ చెప్తున్నారు వరుసగా. తొక్క సోది తొండై వాயும் కోలనేరు కొడి మూక్కుం நிறைந்த சோதி வெள்ளம் சூழந்தா நீண்ட பொன்மேனியோடும் செய்ய தாமரை கண்ணும் சென்னே நீழ்முடி ஆதியாய் உலப்பில் அணிகலத்தன் எழுவதோர் உருவா என் நெஞ்சுள் ஏஜும் என்னோ. இப்படி அடிதொடங்கி முடிய அளவும் అనుభవిత ప్రకారத்தை. అదిగో ఈ తిరువాయిమజిలో చెప్పినటువంటి ఆయన సౌందర్యాలు మొత్తాన్ని చెప్పి ఇప్పటి అడితొడంగి ముడి అలవం అనుభవిత ప్రకారத்தை, ఈ రీతిగా ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా అనుభవించిన ప్రకారాల్ని అంగనం ఒరువెడిప్పాడా ఉరైత్తా, అదే రీతిగా వెడిప్పాడా ఉరైత్తా ప్రత్యక్ష అనుభవంతో చెప్పినట్లుగా అప్పడియే ఉరివెడిప్పాడు ఎన్గిర తొరయ్యలే వైత్తు అరుడిచ్చేదా. అదే రీతిగా ఉరివెడిప్పాడు ప్రత్యక్ష అనుభవం అనేటువంటి ఒక రేవులో ఉంచి అనుగ్రహించినటువంటి తమిజు ద్రావిడ బ్రహ్మదర్శియాన ఆల్వాల్. ద్రావిడ బ్రహ్మ
అని చెప్పేటట్లుగా ఉన్నటువంటి, అంటే ద్రావిడ వేదాన్ని దర్శించినటువంటి ఆళ్వాళ్ళు నంబి విషయమాగ ఎంగనేయో ఎంగనేయోవై అరుడిచ్చేద ఆళ్వార్యన్నపడి, ఎంగనేయోలో అనుగ్రహించిన ఆళ్వార్లోని கருதும் அவர்க்கு என்பக் கடல் அபினிவேசத்துடன் அனுபவிப்பார்க்கு ఆనంద సింధువాயிருపల్. కరుదుం అవర్కు ఎన్బక్కడల్, వారి యొక్క భావాలను తెలుసుకున్నటువంటి వారికి ఆనంద సముద్రమే అని. అభినివేశత్తు ఉడన్ అనుభవిప్పార్కు, అభినివేశంతో కూడి అనుభవించేటువంటి వాళ్ళకి ఆనంద సింధువులాగా ఉంటారు ఆడవాళ్ళు అని. சென்னென்னேன் முடியாதி ஆய் முடி ஆதியாய் உலப்பில் அணிகலத்தன் கண்ணல் பாலமுதாகி ஒன்று என் நெஞ்சும் கழியான் என்னு ஆழ்வார். நமக்கு அவ்வாகாரம் இனிதாயிருக்குமா போலே அவர் சம்பந்திகளானவர்களுக்கும் ஆழ்வார் அப்படி இருப்பர் என்னபடி. சென்னி நீன்முடி ఆదియాయ్ ఒలప్పిల్ అణిగలత్తన్. అదిగో సెన్ని శిరస్సు మీద ఉన్నటువంటి పెద్ద కిరీటము, ఆదియాయ్ ఉలప్పిల్ అణికలత్తన్, అదిగో ధరించినటువంటి అనేక ఆభరణాలు ఎలా ఉన్నాయి ఆ రెండిటి కలయిక అంటే, ఆ దివ్యమంగళ విగ్రహానికి పటిక బెల్లము, పాలు, అమృతము అన్ని కలుపుకొని తాగితే ఎలా ఉంటాయో ఆ రీతిగా వచ్చి నా యొక్క మనస్సుని విడవకుండా ఉన్నాడు అని ఆడవాళ్ళు అవ్వాకారం, పెరుమాళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఆడవాళ్ళకి భోగ్యంగా ఉన్నట్లుగానే ఆడవాళ్ళ యొక్క సంబంధం కలిగినటువంటి వాళ్ళకి ఆడవాళ్ళు కూడా అదే ఆనందాన్ని, ఆడవాళ్ళకి పెరుమాళ్ళు ఏం చేశారు, తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మొత్తం చూపించి ఆనందింపచేశారు. అలానే ఆడవాళ్ళని ఆశ్రయించినటువంటి మనకు ఆడవాళ్ళు తమ యొక్క సౌందర్యాదులను మొత్తం దర్శింపచేసి మనల్ని ఆనందింపచేస్తారు ఆడవాళ్ళు. వారే ఆనంద సముద్రం అయిపోతారట ఆడవాళ్ళు. ఎంగనే నీరు మునివదు ఎన్నై ఇని నంబి అழகு ఇంగనే తోన్నుగెన్నదు ఎన్ మున్నే అర్జన్మురు వెడిప్పాడా ఉరై తమిజుమారన్ கருதும் அவர்க்கு என்பக் கடல். பெரியதீர திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.